అమితాబ్ బచ్చన్ అంటే అందరికీ బాగా తెలుసు కాబట్టి కరెక్ట్. ఆయన పేరు చెప్పాను. అవును. రజనీకాంత్ గారు అందరూ వెరీ గుడ్ యాక్టర్, వెరీ గుడ్ డైరెక్టర్, నా భుజం తట్టిన వాళ్ళే. అంటే ఈరోజు సాంఘిక నాటకరంగం ప్రధానంగా ఏ విధంగా ఉందని మీరు అనుకుంటున్నారు సార్? ఇప్పుడు సినిమా నాటకం అనేది లేదండి, ఇప్పుడు పోయింది, అయిపోయింది. నాటకం లేదు, సినిమా లేదండి, అదే అంతా సర్కస్. పేతా సాంగులకు కూడా డ్యాన్స్ చేస్తున్నారు. ఏం చెబుతాం, అమ్మాడంటే లేటెస్ట్ అండి అంటారు. ఏదో టెక్నాలజీ, మీకు మీడియా మారింది, మీకు తెలియదు అంటారు. అవును. వీళ్ళు సర్కస్ భరించలేక మన ఫుడ్ పోతుందని జెమినీ సర్కస్ కూడా మూసిస్తారు. నాటక రంగంతో పాటు మీకు రేడియో రంగంతో కూడా చాలా అనుబంధం ఉంది కదా సార్? టీవీ, రేడియో, సినిమా కంటే ముందు ఎవరికైనా అంతే కదండి ఆ రోజుల్లో. అంటే ఆ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు, బట్ మీరు ఆ విధంగా నాటక రంగము, రేడియో, టీవీ. రేడియో అనేది గొప్ప అవకాశం అండి. ఎందుకంటే అసలు మైక్ ముందు ఎలా నుంచోవాలి, మైక్ని ఎలా వాడుకోవాలి, వాయిస్ ఎలా ఉండాలి, ఎలా ఒత్తు మలిగితే మైక్ దూరంగా ఉండాలి, గట్టిగా ఇప్పుడు పలుగుడు అన్నాం అనుకోండి, ఆ పాని నొక్కినప్పుడు మైక్ ఎదురకుండా ఉంటే సౌండ్ వస్తుంది, దాన్ని కొంచెం పక్క చేయటం, అది ఎవరు చెప్పరు, అది బిగిన్లో చెబుతారు. ఎప్పుడన్నా అట్లా అన్నప్పుడు నాయన సౌండ్ వస్తుంది, అది కొంచెం పక్కకుండా అంటారు. అప్పటి నుంచి అలవాటు పడుతుంది. కాబట్టి అసలు ఆశ్చర్యార్థకం, క్వశ్చన్ మార్కు, ప్రశ్నార్థకం, ఎక్కడ ఫుల్ స్టాప్ ఉండాలి, ఎక్కడ కామా ఉండాలి, తెలుగు భాష అంటే ఏమిటి, దాని యొక్క రమ్యత, ఎలా మాట్లాడితే వస్తుంది అనేటువంటిది రేడియో నేర్పుతుందండి. తర్వాత నాటక రంగం నుంచి రేడియో నుంచి సినిమా రంగంలోకి వచ్చారు కదా. దూరదర్శన్ మధ్యలో దూరదర్శన్ ఉంది కదా, టీవీ. అవును. అక్కడ మీ తొలి అనుభవాలు ఎలా, దాన్ని కెమెరా ఫేస్ చేయటం కదా సార్ అప్పుడు మొట్టమొదటిసారిగా? దానికి ఏం తెలియదండి. కాకపోతే నేనే కాదు, దూరదర్శన్లో మొట్టమొదటి నటించేటువంటి వాళ్ళందరూ వచ్చినట్టు ఫేస్ చేసింది. ఇప్పుడు నాటకంలో ఎన్ని వేసినా ఏదో సీన్ చేస్తే మీకు ఆ ఫోటో తీస్తే ఇట్లా అన్నది అట్లా ఫోటో వస్తుంది, లేకపోతే ఇట్లా అన్నది వస్తుంది, ఏడుస్తుందని వస్తుంది, ఆ ఫోటో ఉంటుంది. నేను మాట్లాడితే ఎలా ఉంటుంది, నడిస్తే ఎట్లా ఉంటుంది, నా కంఠం ఎలా ఉంటుంది, అసలు నా బిహేవియర్ ఏంటి అనేది మనకు తెలియదు. టీవీ ఏంటంటే మొట్టమొదటి రోజు నేను నిజంగా గోవింద్ చౌదరి గారని ఆయన ప్రొడ్యూసర్, దాంట్లో పండగ వచ్చిందని ఆది విష్ణు గారి నాటకం వేసాం. మొట్టమొదట పండగ రోజున టెలికాస్ట్ అయింది అదే నాటకం, నాటికే. అవి వేసిన తర్వాత రికార్డ్ అయిన తర్వాత అప్పట్లో ఏంటంటే 50 నిమిషాలు నాటిక అనుకోండి, 45 నిమిషాలు తప్పు చెప్పారంటే మళ్ళీ 40 నిమిషాలు చేయాల్సిందే. అప్పుడు టెక్నాలజీ అంతవరకే ఉండేది. జాగ్రత్త అని చెప్పి జాగ్రత్త చేయించేవారు, అయిపోయింది. తర్వాత రికార్డ్ అయింది, ఒకసారి చూసుకోండి అని చెప్పి చూపించడానికి పిలిచాడు. ప్రతివాడికి యాంగ్షియస్నెస్, నేను నడిస్తే అట్లా ఉంటుంది మరి చూడాలని మూమెంట్. ఆ 2 నిమిషాలు నేను కనపడంగానే నా కళ్ళ నీళ్ళు వచ్చేసి ఆనందం. అది అందరం ఫేస్ చేసి ఉంటాం బయట, కొంతమంది చెప్పినా చెప్పకపోయినా. మొట్టమొదటిసారి మీరు అన్నట్టుగా నాటకాలు అంటేనేమో ఓన్లీ ఫోటోలు తీసేవాళ్ళు, సాంఘిక స్టేజ్ పైన నాటకాలు. రేడియో అంటే మనం కనిపించాం, మన మాట వినిపిస్తుంది. టీవీ వచ్చారు రేడియో నాటకాలు వేసేవాడిని అంటారు. అవును, నాటకం వేరు, అదే నాటకం చదువుతారు. బాగా చెప్పారు. అంతే కదా, ఓన్లీ ఆడియో వాయిస్ ద్వారానే కదా, డిక్షన్ కనపడరు, ఏం లేదు కదా, కనిపించరు. మాడ్యులేషను అది కనిపించేది. మొట్టమొదటిసారిగా దూరదర్శన్లో కెమెరాలో పెట్టి తీయటము, మన కళ్ళు, ముఖము, మన నడక, మాట, మన హావభావాలు, మన మూమెంట్స్ అన్నీ కనిపించటము, అది మనం చూసుకోవటం, కోట్ల మంది చూడటం అనే ఒక అనుభవం, మొట్టమొదటి అనుభవం మీకు గొప్ప ఒక ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలిగించాయి. అంతే కదా సార్, అది గొప్ప, మీరు మర్చిపోలేని అనుభవం కెమెరా. అవునండి. తర్వాత మీరు సినిమా రంగంలోకి షిఫ్ట్ అయినప్పుడు, ఈ సినిమా రంగం కెమెరాసు, ఈ టెక్నాలజీ వేరు, దూరదర్శన్ టెక్నాలజీ వేరు కదా, ఎలా అడాప్ట్ అయ్యారు సార్ మీరు? దాన్ని ఎలా? లేదండి, మనం చేస్తుంటే అనుభవమే, మనకేం తెలుసు. అవును బాబు కొంచెం ఎడం పక్కనాడు, ముట్టి పక్క పెట్టు తలకాయ, ఇప్పుడు ఆ కెమెరా ఆయన ఉన్నాడు అనుకోండి, ఏమంటే క్లోజ్ తీస్తున్నాం, కొంచెం మొహం ఇట్లా పెట్టండి, అటు పెట్టండి అని చెప్తుంటారు. అప్పుడు నేర్చుకున్నప్పుడు అది నెమ్మదిగా ఓహో క్లోజ్ కాబట్టి జాగ్రత్త చేయాలి అనేది. కాకపోతే ఏంటంటే సినిమాకి, రంగస్థలానికి సినిమాకి తేడా ఏమిటంటే, రంగస్థలం ఉందనుకోండి, మనం మేకప్ చేసుకుని లేకపోతే క్రేజన్ వేసుకుని కళ్ళమ్మ నీళ్ళు గార్చి యాక్ట్ చేస్తుంటే ఒక వరుస, 2వ వరుస, 3వ వరుస కనపడదు, అక్కడి నుంచి కనపడదు.
అందుకని వాళ్ళకి వినపడాలని గట్టిగా అరవడం మైక్ ముందు, కనపడాలని చేతులు ఊపడం, ఇట్లు ఊపడం, నటన ఉంటుంది. అందుకని సినిమాకి వచ్చిన కొత్తలో ఎవయా మరి నాటకాలు చేసినట్టు చేస్తున్నాం, అలా చేయకనేవారు. కాబట్టి తేడా ఏమిటంటే అంత చేస్తే కూడా ఒప్పుకునేవారు కాదు. సినిమా ఏమిటి, కన్ను అనుకోండి, క్లోజ్ అనుకోండి, 2 అంగుళాలు ఉంటుంది. ఇది క్లోజ్ తీసి సినిమాకి వేస్తే 35 mm వస్తుంది. ఫుల్ స్క్రీన్ పెద్దగా కనిపిస్తుంది కదా విజువల్. 2 అంగుళాలే. అవును. మరి 38 35 mm కనపడుతుంది. మరి అంటే తేడా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే నాటకం అంటే అంత చేస్తే ఇంతే కనపడుతుంది, సినిమా ఇంత చేస్తే అంత కనపడుతుంది. చాలా బాగా చెప్పారు. టెక్నాలజీ కదా, ఐ కాంటాక్ట్. నాటక రంగం అంటే ఎక్కడో లాస్ట్ స్టేజ్లో ఉంటాడు, ఏదో 100 మంది 200 మంది ఉంటారు, వాడు కన్ను ఇంత కనిపిస్తుంది. అదే కెమెరా ఫోకస్ 35 mm ఫుల్ స్క్రీన్ పెద్ద స్క్రీను, ఈ కన్ను ఇన్ని రెట్లు కనిపిస్తుంది. సో కాబట్టి మనం కనిపించడం అనే విషయంలో జాగ్రత్తగా ఉండాలి కదా, మనం కేర్ఫుల్గా ఉండాలి కదా మన హావభావాల్లో అనేది మీరు నేర్చుకున్నారు కదా సార్, అంతేగా? ఎవరైనా అంతేనండి. కొత్తగా ఫీల్డ్ వచ్చినప్పుడు దాన్ని మన జీవితంలోనే ఉంది కదా. వాడు ఏంటంటే అలా ఏమి మాట్లాడకుండా వాడికి జీవితమే నేర్పుతుంది అని అంటారు. అవును, జీవితమే నేర్పుతుందని. జీవితమే నేర్పుతుందని. అవును, అలాగే ఇది కూడా అంతే. తర్వాత 1978 ఆ ప్రాంతంలో ప్రాణం ఖరీదు సినిమాకు మీరు మొట్టమొదటి సినిమా అని చెప్పాలి సార్ మీకు. అంటే సినిమాకి అది మొట్టమొదటైన కెమెరా ముందు నుంచింది అదే సినిమాకి. అంతకుముందు 4-5 సినిమాలు చేశాను. అవునా సార్? ఏ సినిమాలు సార్ గుర్తున్నాయా? బాబాయ్ అబ్బాయి అని ఒకటి, అంటే జంజాల్ గారి సినిమాలు, అమర్జీవి ఒకటి. వాటికి ఏంటంటే జంజాల్ గారు బెజార్ నుంచి పరిచయం నాకు బాగా. దాంతో ఆయన హైదరాబాద్ వచ్చి సినిమా తీస్తున్నప్పుడల్లా కోటగారు రండి, సరదాగా 2 సీన్లు ఉన్నాయి, సరదా చేయండి, ఎక్స్పీరియన్స్ మీకు అదే పిలిచి చేయించారు. అంటే ప్రాణం ఖరీదు ఇంకా ముందుది కదా సార్, 1978 కదా. అమరజీవి తర్వాత వచ్చిన సినిమాలు కదా సార్. అమరజీవి అని ఒక పేరు చెప్పారు అంతే, ఉదాహరణకి. అంతకుముందు బాబాయ్ అబ్బాయి ఒకటి వచ్చింది. అవునవును. తర్వాత కుక్క అని ఒక సినిమా చేశాను, యండమూరి వీరేంద్రనాథ్ గారు తీశాను. అవును, కుక్క. దాంట్లో తెలంగాణ స్లాంగ్ మీద ఆ సినిమా అంతా. అది ఆ సినిమా తెలంగాణ మాండలిక మీద. అంటే అప్పుడు